ఒక అందమైన అరణ్యంలో చిన్న ఉడుత తన కుటుంబంతో కలిసి నివసించేది. పేరు చిట్టి. చిట్టి చిన్నదైనా చాలా తెలివైనది. ఏ సమస్య వచ్చినా అది తన బుద్ధితో పరిష్కారం కనుక్కోవడం అలవాటు. ఒకరోజు ఆ అడవికి ఓ పెద్ద చెరువు దగ్గర ఓ భయంకరమైన నాగు వచ్చి గూడు కట్టుకుంది. అది రోజూ చెరువు దగ్గరికి వచ్చే జంతువులను బెదిరించసాగింది. మృగాలు నీళ్లు తాగడానికి భయపడేవి. చిట్టి ఈ విషయం గమనించి సమస్యను పరిష్కరించాలని నిర్ణయించుకుంది. చిట్టికి ఓ మంచి ఆలోచన వచ్చింది. అది తన మిత్రులు కాకి, మొలుగు, తాబేలు, జింకల సహాయం తీసుకుంది. కాకి ఆ నాగుపాముని మోసపెట్టేందుకు దగ్గరికి వెళ్లి, ఓ మహానాగా, అరణ్యరాజు సింహం నిన్ను తన సైన్యంలో ప్రధాన సేనాపతిగా చేయాలని కోరుతోంది. నువ్వు వెంటనే అతని దగ్గరకు వెళ్ళాలి అని చెప్పింది. నాగుపాము ఈ మాటలు విని గర్వంతో ఉబ్బితబ్బిబ్బయింది. అది వెంటనే సింహాన్ని చూసేందుకు వెళ్ళింది. ఆ సమయంలో ఉడుత, తాబేలు, జింక కలిసి చెరువులో ఓ గట్టి గొడ్డలి వదిలారు. అది నీటిలో మునిగిపోయినట్టు కనిపించింది. నాగుపాము తిరిగి వచ్చేసరికి చిట్టి అబ్బురపడినట్లుగా చెప్పింది. నాగా, ఓహో! రాజు నిన్ను పరీక్షించడానికి ఈ గొడ్డలిని నీటి అగాధంలో తీసుకురమ్మన్నాడు. నాగుపాము తన గొప్పదనాన్ని చూపించడానికి వెంటనే చెరువులోకి దూకింది. కాని అది లోతైన నీటిలో మునిగిపోయి బయటకు రాలేకపోయింది. అలా తెలివైన ఉడుత చిట్టి తన మిత్రులతో కలిసి నాగుపాముని తొలగించి అడవి జంతువుల భద్రతను కాపాడింది. అందరూ ఉడుతను ప్రశంసిస్తూ తెలివైన చిట్టి అని పిలిచారు. పాఠం: శక్తికంటే తెలివి ఎక్కువ. ప్రతి సమస్యకు సరైన సమాధానం తెలివైన ఆలోచన ద్వారానే సాధ్యమవుతుంది.